సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ ముగ్గురు ఒకే స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో కనిపిస్తే ఎలా ఉంటది? అండ్ వీళ్ళ ముగ్గురితో పాటు కోడీ రోడ్స్ కూడా అదే స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో వస్తే ఎలా ఉంటది? ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటది. సో, ఆ టైం అయితే వచ్చిందని చెప్పాలి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మనం ఫస్ట్‌గానైతే స్మాక్ డౌన్ గురించి మాట్లాడదాం. సో, మనకి స్మాక్ డౌన్ ఎప్పుడైతే యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళిందో అప్పటి నుండి మనకి స్మాక్ డౌన్ అయితే 3 అవర్స్ వస్తుంది. ఎప్పుడైతే స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళిందో అప్పుడు బానే ఉంది. కొన్ని రోజులు బానే ఉంది. బట్ మనకి రా ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళిందో సో అప్పటినుండి స్మాక్ డౌన్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా మారిపోయింది. సో చాలామంది ఫ్యాన్స్‌కి స్మాక్ డౌన్ అనేది నచ్చట్లేదు. ఏదో స్మాక్ డౌన్‌ని నడిపిస్తున్నాం అన్నట్టుగా నడిపిస్తున్నారు. సో చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చలేదు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉన్నాడు. కోడీ రోడ్స్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ మెయిన్ సెగ్మెంట్స్ తప్ప నార్మల్‌గా స్మాక్ డౌన్ అయితే చాలా మందికి నచ్చట్లేదు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్‌కనే గాదు. స్మాక్ డౌన్‌లో వర్క్ చేస్తున్న సూపర్ స్టార్స్ కావచ్చు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కావచ్చు. చాలా మందికైతే స్మాక్ డౌన్ అనేది నచ్చట్లేదన్నమాట. ఈ 3 అవర్స్ చూపించి అంత మంచిగా బుక్ చేయట్లేదని మన ఫ్యాన్సే కాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో వర్క్ చేసే వాళ్ళు కూడా అనుకుంటున్నారంట. అండ్ ఇప్పుడు చూడాలి స్మాక్ డౌన్‌ని అంటే ఇంకా పవర్‌ఫుల్‌గా మార్చాలి. దీని వెనకాల రీజన్ ఏమై ఉంటది స్మాక్ డౌన్‌ని ఇంత దరిద్రంగా చూపించడానికి. సో మనకి రా హైలైట్ అవ్వడానికి స్మాక్ డౌన్‌ని కొంచెం డ్రాప్ చేసినారనుకుందాం. సో ఇప్పుడు రా ఎలాగో నెట్‌ఫ్లిక్స్ పైన వస్తుంది. సో చాలా రోజులైంది గదా! సో ఇప్పుడు స్మాక్ డౌన్‌ని మంచిగా బుక్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో ఆ టైం వచ్చిందని జెప్పాలి. ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఛాంబర్ రాబోతుంది. అండ్ దాని తర్వాత స్మాక్ డౌన్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. ఎందుకంటే ఫైనల్లీ రోమన్ రీన్స్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారు. మార్చ్ 21 అండ్ మార్చ్ 28 మన కోసం అయితే 22 అండ్ 29న జరిగే స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో మన రోమన్ రీన్స్ వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారు. సో ఇప్పుడు ఈ డేట్స్‌లోనే వస్తాడా? దీనికంటే ముందు రాడా అంటే చెప్పలేం. మన రోమన్ రీన్స్ డైరెక్ట్‌గా సర్ప్రైజ్ చేసి ఎలిమినేషన్ ఛాంబర్‌లోనే డైరెక్ట్‌గా రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. రూమర్స్ అయితే ఉన్నాయి రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వస్తారని. సో చూద్దాం మరి ఎలిమినేషన్ ఛాంబర్‌లో వస్తారా? లేదంటే డైరెక్ట్‌గా ఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న డేట్స్‌లోనే స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేస్తారనేది చూడాలి. సో ఇది కాదు మెయిన్ హైలైట్ ఏంది అంటే, మన ఇప్పుడు రోమన్ రీన్స్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు కదా! 21 అండ్ 28 ఎపిసోడ్ కోసం. సో ఇదే స్మాక్ డౌన్ కోసం మన సీఎం పంక్ కూడా అడ్వర్టైజ్ ఉన్నారు. సో మన సీఎం పంక్ కూడా ఈ స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో కనిపిస్తారనమాట. అండ్ దీనికన్నా ఇంకా హైలైట్ ఏంది అంటే, ఇదే స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం మన సెత్ రాలిన్స్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మనకిప్పుడు 22న జరిగే స్మాక్ డౌన్‌లో మన సెత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ వస్తున్నారన్నమాట. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ కూడా ఇదే స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఈ నలుగురు సూపర్ స్టార్స్ 21న జరిగే స్మాక్ డౌన్ కోసం అంటే మన కోసం అయితే 22 డేట్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో 22న జరిగే స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో చూడండి ఇప్పుడు వీళ్ళ మధ్య ఏమైనా ఇంటరాక్షన్ జరుగుతదా? రోమన్ రైన్స్, సీఎం పంక్, సెత్ మధ్య ఇంటరాక్షన్ జరుగుతదా? లేదంటే సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ఇంటరాక్షన్ జరుగుతదా అనేది ఏది క్లారిటీగానైతే తెలియదు గానీ, వీళ్ళు నలుగురైతే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ అంతేకాకుండా మన సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ ఫోటోలో మన సీఎం పంక్ కొంచెం డెవిల్‌లా ఎడిట్ చేసినారన్నమాట. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది? అంటే ఇప్పుడు మన సీఎం పంక్ హీల్‌గా మారుతారా? లేదంటే సీఎం పంక్ అంటే ఇప్పుడు సీఎం పంక్ రాక్‌తో కలిసి హీల్ సూపర్ స్టార్‌గా మారుతారా? సో అంటే దానికోసమే టీజ్ చేసినారా అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి మీకు ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది? ఫైనల్లీ రోమన్ రీన్స్ అయితే రిటర్న్ చేస్తున్నారు. ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నిన్ననే చెప్పినాను రోమన్ రీన్స్ రిటర్న్ అప్డేట్. బట్ చాలా మంది చూడలేదు. షార్ట్ వీడియో చేసినాను. సో చాలా మంది అయితే చూడలేదు. అందుకని మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా ఎలిమినేషన్ ఛాంబర్ స్టేజ్ అయితే రివీల్ అయిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ ఫోటోని. సో ఇదే మన ఎలిమినేషన్ ఛాంబర్ స్టేజ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ గురించి. చాలా రోజులవుతుంది రేండీ ఆర్టన్ రిటర్న్ కోసం వెయిట్ చేయబట్టి. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే రిటర్న్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు. బట్ ఇప్పుడు రేండీ ఆర్టన్ పరిస్థితి ఏంది? రేండీ ఆర్టన్ ఏ షో కోసం అడ్వర్టైజ్ లేరు కదా! అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ రిటర్న్ గురించి మాట్లాడితే మన రేండీ ఆర్టన్ మార్చ్ మంత్‌లో కన్ఫర్మ్‌గా వస్తాడంట. సో ఇప్పుడు మార్చ్ మంత్‌లో కన్ఫర్మ్‌గా వస్తారని అప్డేట్ వచ్చిందంటే మేబీ అది ఎలిమినేషన్ ఛాంబర్‌లో అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో ఎలిమినేషన్ ఛాంబర్‌లో మన రేండీ ఆర్టన్ రిటర్న్ చేయొచ్చు. మన సామీ జైన్‌కి కూడా హెల్ప్ చేయొచ్చనమాట. సో ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి రేండీ ఆర్టన్
WrestleMania 41 కన్నా ముందు యూరోపియన్ టూర్‌లో ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇది గనుక నిజమవుతే మన రేండి ఆర్టన్ WrestleMania 41 కన్నా ముందే రిటర్న్ చేస్తారు. సో, ఈ WrestleMania 41 కన్నా ముందే అంటే ఇక మార్చి మంతే. మార్చి మంత్‌లో కంపల్సరీగా రేండి ఆర్టన్ రిటర్న్ చేస్తారు. అది ఎప్పుడైనా కావచ్చు. ఎలిమినేషన్ ఛాంబర్‌లో కావచ్చు, లేదంటే దాని తర్వాత కావచ్చు. సో, టైమ్ లైన్ అయితే మనకి ఎలిమినేషన్ ఛాంబర్ నుండి WrestleMania 41 కన్నా ముందు. సో, ఈ టైమ్ గ్యాప్‌లో మన రేండి ఆర్టన్ కన్ఫర్మ్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్ డౌన్ ప్రివ్యూ గురించి. రేపటి స్మాక్ డౌన్ కోసం అయితే మన ఎలియా నైట్ వర్సెస్ షిన్స్కే నాకామురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. సో, రేపటి స్మాక్ డౌన్‌లో ఈ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ చాలా మంది ఫ్యాన్స్ షిన్స్కే నాకామురా టైటిల్ రీన్ అనేది చాలా మందికి నచ్చట్లేదు. అసలు ఎందుకు టైటిల్ వచ్చిందో తెలియదు. అండ్ అంటే షిన్స్కే నాకామురా ఏ ప్రోమో కట్ చేయట్లేదు. అంటే తన టైటిల్‌ని కూడా డిఫెండ్ చేయట్లేదు. ఇలాంటప్పుడు తనకి ఛాంపియన్‌షిప్ ఎందుకు ఇచ్చినారని చాలా మంది ఫ్యాన్స్ అయితే కంప్లెయింట్ చేస్తున్నారు. సో, మరి చూడాలి. ఎల్ఏ నైట్ ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకుంటాడా మళ్ళీ? సో, ఎల్ఏ నైట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు బానే ఉంది. సో, టైటిల్ రీన్ బానే ఉంది. అండ్ దానికన్నా ముందు లోగన్ పాల్‌ది ఇంతే. లోగన్ పాల్ టైటిల్ రీన్ కూడా చాలా మందికి నచ్చలేదు. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో అంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ రీన్ మన ఎల్ఏ నైట్‌దే బాగుంది. సో, మళ్ళీ ఎల్ఏ నైట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మంచిగుంటది. సో, మేబీ చూద్దాం. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ మ్యాచ్‌లో మిజ్ మన ఎల్ఏ నైట్‌కి కాస్ట్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూడాలి మరి రేపటి స్మాక్ డౌన్ అయితే క్లారిటీ అయితే వస్తది. అండ్ మనకి రేపటి స్మాక్ డౌన్‌లో స్టాటస్ అయితే వస్తుంది. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అంతే కాకుండా మన కోడీ రోడ్స్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ అంతే కాకుండా చెల్సీ గ్రీన్ వర్సెస్ ఒక మిస్టరీ అపోనెంట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో చూడడానికి దొరుకుతది. సో, ఇవి ఇప్పటి వరకు అఫీషియల్‌గా మనకి రేపటి స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ గురించి. సో, మనకి ఈ మ్యాచ్ స్మాక్ డౌన్‌లో చూడడానికి దొరుకుతదనమాట. కాకపోతే ఇది ఆన్ టీవీలో రాదు. ఆఫ్ ఎయిర్‌లో జరుగుతుందంట. ఏజే స్టైల్స్ వర్సెస్ గుంతర్ మధ్య. సో, ఇప్పుడు ఆఫ్ ఎయిర్‌లో ఎందుకు ఆన్ టీవీలో చూపిస్తే మంచిగుంటది కదా! అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సరే ఇప్పుడు ఈ మ్యాచ్‌ని ఆఫ్ ఎయిర్‌లో చూపించినా అంటే ఈ ఫుల్ మ్యాచ్‌ని మనకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో అంటే మెయిన్ అకౌంట్‌లో కాదు. మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ వాల్ట్ అకౌంట్ ఉంటదన్నమాట. సో, ఆ వాల్ట్ అకౌంట్‌లోనైనా యాడ్ చేయండి అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో, అంటే కొన్ని మ్యాచెస్ ఆఫ్ ఎయిర్‌లో చాలా మంచిగుంటాయి. సో, కొన్ని మ్యాచెస్ ఫ్యాన్స్‌కి నచ్చాయన్నమాట. సో, ఆ మ్యాచెస్ అన్నిటిని మనం ఆన్ టీవీలో చూడలేం కాబట్టి అంటే నార్మల్‌గా ఫోన్‌లో చూస్తే మంచిగుంటది. సో, ఫోన్‌లోనైనా ఆ మ్యాచెస్ చూడొచ్చన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో, మరి చూడాలి దీని గురించి డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తదా? సో, ఇప్పుడనే కాదు ఈ మ్యాచ్ అనే కాదు మనకి యూరోపియన్ టూర్‌లో అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్‌లో మార్చ్ మంత్‌లో మన సెతు వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ ఉంది. అండ్ అలాగే మన సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ ఉంది. సో, ఇలాంటి మ్యాచెస్ అన్నీ మనకి అంటే ఆన్ టీవీలో చూడడానికి దొరకదు. లైవ్ ఈవెంట్‌లో జరుగుతాయి. సో, అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచెస్‌ని ఫుల్ మ్యాచెస్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మంచిగుంటదని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో, దీనిపైన మీరేమంటారు? సో, ఇలా చేస్తే మంచిగానే ఉంటది. ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఆ మ్యాచెస్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఇప్పుడు ఆఫ్ ఎయిర్‌లో జరిపించిందంటే సో, కంపల్సరీగా అది ఆన్ టీవీలో చూపించొద్దనే. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ వాల్ట్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ పైన కొంతమంది ఫ్యాన్స్ అయితే హేట్ చేస్తున్నారన్నమాట. సో, అది ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఆల్మోస్ట్‌గా ఈ WrestleMania టైమ్ వస్తే ఇక 1 ఇయర్ ఛాంపియన్‌గా ఉంటాడు. సో, ఈ 1 ఇయర్ ఛాంపియన్‌గా ఉండి కోడీ రోడ్స్ ఒక 10 టైమ్స్ కూడా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో తన టైటిల్‌ని డిఫెండ్ చేయలేదని చాలామంది ఫ్యాన్స్ కంప్లెయింట్ చేస్తున్నారన్నమాట. హేట్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ టైటిల్ డిఫెండ్ చేయకపోతే కోడీ రోడ్స్ ఏం చేస్తాడు? అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ బుకింగ్‌ది కదా! సో, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఇలా బుక్ చేసిండు. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ బుక్ చేసిన దానికి కోడీ రోడ్స్ ఏం చేస్తాడు? కోడీ రోడ్స్‌కేమి ఇష్టం ఉండదా తన టైటిల్‌ని డిఫెండ్ చేయడం? సో, లోగన్ పాల్ అయితే డైరెక్ట్‌గా చెప్పిండు. నా టైటిల్‌ని డిఫెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదని. సో, యాస్ పర్ అది స్టోరీ లైన్ ప్రకారమే ఆ మాట చెప్పిండు. సో, ఇప్పుడు ఇక్కడ కోడీ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కోడీ రోడ్స్‌కి ఏం ఇష్టం ఉండదా తన టైటిల్‌ని డిఫెండ్ చేయడం? సో, ఖచ్చితంగా ఇష్టం ఉంటది. బట్ స్టోరీ లైన్ ప్రకారం వెళ్ళింది కాబట్టి సో, తక్కువ టైటిల్ డిఫెండ్ అయినాయి. బట్ హాఫ్ ఇయర్‌లో చాలా టైటిల్ డిఫెండ్ చేసిన. ఆల్మోస్ట్‌గా ఒక 50 టైటిల్ డిఫెండ్ అయితే అయినాయన్నమాట. మన కోడీ రోడ్స్‌ది 50 ప్లస్సే ఉన్నాయి గానీ తక్కువనైతే లేవు. సో, ఆల్మోస్ట్‌గా 50 ప్లస్ టైటిల్ డిఫెండ్స్ ఉన్నాయి. హాఫ్ ఇయర్‌లో. బట్ ఆన్ టీవీలో మాత్రం చాలా తక్కువ టైటిల్ డిఫెండ్ అయితే చేసిండన్నమాట మన కోడీ రోడ్స్. బట్ మన కోడీ రోడ్స్‌కి వేరే స్టోరీ లైన్‌లో చూపించింది. ఇప్పుడు బ్యాడ్ బ్లడ్‌లో తన టైటిల్‌ని డిఫెండ్ చేయొచ్చు. అక్కడ వేరే స్టోరీ లైన్ చూపించింది. క్రౌన్ జువెల్‌లో తన టైటిల్‌ని డిఫెండ్ చేయొచ్చు. అక్కడ డిఫరెంట్ స్టోరీ లైన్ చూపించింది. ఎవరు బెస్ట్ ఛాంపియన్ అన్నట్టుగా. సో, ఇలా చూపించింది. దానికి కోడీ రోడ్స్ ఏం చేస్తాడు? సో, అంతా బుకింగ్ మహిమ. సో, కోడీ రోడ్స్ అంటే మనకేం రాదు. అండ్ ఇక్కడ వేరే సూపర్ స్టార్ అంటే మనకేం రాదు. సో, బుకింగ్ స్టోరీ లైన్ ఎలా ఉంటదో అలా వెళ్తది. సో, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు.
సో దీనిపైన మీరేమంటారు మరి? మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో ఎలిమినేషన్ ఛాంబర్ మనకి సండే రోజు రాబోతుంది. సో రేపు మనకి స్మాక్‌డౌన్ హైలైట్స్ వీడియో వస్తది. అండ్ దాని తర్వాత అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏమైనా చేంజ్ అవుతే, ఏమైనా ఇంకా రూమర్స్ వస్తే ఆల్రెడీ బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేసినాను. బెట్టింగ్ ఓడ్స్ వీడియో నిన్ననే చేసేసినానన్నమాట. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఫ్రెష్‌గా రూమర్స్ అప్డేట్స్ వస్తే రేపటి సెకండ్ వీడియోలో మాట్లాడదాం.